కొత్త వాళ్ళు ఎందుకు భయపడుతున్నారు? దీని గొప్పతనం తెలియకనా తెలిసా? మాట్లాడాలి. తెలిసా తెలియక సార్? తెలియక భయపడతారు. వాళ్ళకు తెలియజేస్తే క్లియర్ అయిపోద్ది కదా. అందుకోసం ఈ మీటింగ్ పెట్టింది. ఇప్పుడు దర్శిలో మీటింగ్ చేసి ఇక్కడికి వస్తున్నాం. సో నిన్న నా 4 మీటింగ్స్, మొన్న 4 మీటింగ్స్ కంటిన్యూగా మీటింగ్లు పెడుతూనే ఉన్నాం. ఎందుకంటే ఈ కంపెనీ గొప్పదైనప్పటికీ, ప్రొడక్ట్స్ చాలా బాగా పనిచేస్తున్నప్పటికీ మీటింగ్స్ లేకపోతే ఇన్కమ్ రావట్లే, పని చేయట్లేదు. సో చాలా మంది చూస్తూ ఉన్నా 4 years బ్యాక్ ప్రొడక్ట్స్ చాలా బాగున్నాయి, బిజినెస్ చేయట్లేదు. ఎందుకు చేయట్లేదు? నేను జాబ్ చేస్తున్నాను సార్, నేను చాలా బిజీగా ఉంటాను. శాలరీ ఎంతయా? ఒక 20, 25, 15 లేదా 30, 40. 4 సంవత్సరాల క్రితం ప్రోడక్ట్లు వాడుతున్నంట, బిజీగా ఉండి వెస్టింగ్ చేయలేకపోతున్నాం. వెస్టింగ్ గొప్పతనం తెలియక, దీని వాల్యూ అర్థమైతే చిన్న చిన్న జాబ్ మాత్రం చేయాలనిపోయింది. దీనికి వస్తే ఏదో 1 లక్ష పైన అయితే పర్లేదు, 4 రోజులు ఉంటాయి. ఈ 10, 20, 30, 40 మాత్రం గట్టిగా ఒక 5-6 మీటింగ్కి వస్తేనే మైండ్ సెట్ అయిపోతుంది. చాలా గొప్పది వెస్టేజ్, దీంట్లో లైఫ్ ఉంది అని. జాబులలో మనం ఎన్ని రోజులు చేసినా కూడా ఒక్కలనే, అవునా కదా? యాక్టివ్ ఉండాలి. మరి నిద్రపోవడానికి అది వాళ్ళకి వచ్చింది. మేము యాక్టివ్గా ఉన్నాం సార్. మీటింగ్లు పెట్టి మార్నింగ్ దగ్గర వచ్చినాము. సరే ఫ్యామిలీ తీసుకోండి. మీటింగ్ అయిపోద్ది. ఓకేనా సార్? తెలుసుకుందామా వద్దా? తెలుసుకున్నా కదా. కొంచెం ఇంట్రెస్ట్గా యాక్టివ్గా కూర్చుంటే, నా దగ్గర చాలా అనుభవం ఉంది వెస్టీజ్ అనుభవం. నెలకి ఎంత వస్తున్నాయని చెప్పారు? ఊరకే రాదు, చెప్పడం ఈజీ, అవునా కదా? ఈ 15 లక్షలు వెనకాల చాలా ఉంది. నేను అంతా చెప్పడం, కొంచెం చెప్తాను. మీరు యాక్టివ్ తీసుకుంటే మోడ్లో ఉంటే, ఇచ్చే మోడ్లో ఉంటే నాకు అర్థమైపోద్ది. వీళ్ళందరూ నాకు గురువులు లాగా ఉన్నారు, గురువులు మరి ఇవ్వకూడదు, అవునా కదా? తీసుకున్న దశలో ఉంటే 4 మాటలు చెప్తా, 20 లేదా 30 నిమిషాలు. నేను 3-4 గంటలు కూడా మాట్లాడతాను నాన్ స్టాప్గా. కానీ ఇప్పుడు అంత టైం నా దగ్గర లేదు, మీ దగ్గర కూడా. 4 గంటల్లో మాట్లాడాల్సినటువంటి టోటల్ దాన్ని మీకు 20-30 నిమిషాలు కూడా అందిస్తాను. యాక్టివ్ ఉన్నారా అందరూ? థ్యాంక్ యూ. నా పేరు శ్రీనివాస్. నాకు ఈ కంపెనీ 2017లో నా ఫ్రెండ్ పరిచయం చేసిండు. మా ఇంటికి వచ్చి జాయిన్ అవ్వ, బాగుంటుంది, నీ లైఫ్ మారిపోతుందని చెప్పాడు. ఫస్ట్ డే నమ్మకం వస్తుంది సార్, అనుమానం కొంచెం మాట్లాడాలి. నేను ఇతరం చేస్తే మీటింగ్, నేనే మాట్లాడకపోతే క్లాస్ అయిపోతుంది. నమ్మకం వస్తుందా, అనుమానం వస్తుంది? అనుమానం పక్కా వస్తుంది. ఎక్కువ మందికి ఎవరో మహానుభావులు కొంతమంది ఉంటారు వచ్చినట్టు నేను నమ్మేటోళ్ళు. నేనైతే నాకు ఫస్ట్ వెస్టీజ్ ఏం కంపెనీ ఇది, ఎక్కడ ఉంది, ఉంటుందో పోయిందో, ఇట్లాంటి కథలో ఎన్నో వచ్చిపోయి మన ఇంటికి వచ్చి ఎంత పడుతున్నారంటే అది కొంచెం మనకు తక్కువగా కనిపిస్తుంది. అట్లా నేను కూడా సుమారుగా ఒక 5 నెలలు నా ఫ్రెండ్ జాయిన్ చేయాలని చూస్తున్నాడు. నేను కొంచెం మీరు పూర్తి చేయాలి, తప్పించుకోవాలని చూస్తున్నాను. బిజీగా ఉన్నా, ప్రాబ్లమ్స్లో ఉన్నా. 2 months తర్వాత కలుద్దాం, ఆలోచిద్దాం, చూస్తాలే, నేను ఫోన్ చేస్తాలే, నీకు టైం ఉండదు. ఫోన్ వస్తే మా మిస్సెస్కి ఇచ్చి లేడు చెప్పు. ఇప్పుడు చేతులు ఎత్తిన మహానుభావులు మీరు కూడా ఇంచుమించు ఏం చేస్తా ఉంటారు, కొత్త ఏం చేయరు, డైరెక్ట్గా చెప్పలేక. అట్లా నేను 5 నెలలు ఏదో సాకులు చెప్పి తప్పించుకుంటూనే ఉన్నా. కానీ విధి రాతను ఎవరు తప్పించుకోలేదు, అవునా? అవునా కదా? అవునా కాదా? జనం కొంచెం యాక్టివ్ అవుతుంది. మీటింగ్ మీరు ఏమైనా పైసలు కట్టి మోసపోయేది, కట్టించేది లేదు కదా. విందాం. ఇప్పుడు నాకు ఇంతమంది లీడర్లు మాట్లాడేది కదా మంచి మంచి విషయాలు. ఇక్కడికి రావడం వల్లనే కదా ఆ విషయాలని మనం తెలుసుకోగలిగింది. అందరం సమావేశం అయితే కొంత నాలెడ్జ్ బయటకు తీసుకుంటాం. మరి నా లీడర్లు మాట్లాడినాక జోష్గా ఉంటారు. మీటింగ్కి రానుళ్ళు భయంగా ఉండాలి, అనుమానంగా ఉండాలి. ఇక్కడ మీటింగ్కి వచ్చి విన్న తర్వాత కూడా డల్గా ఉంటుంది. సో 5 నెలలు ఆ విధంగా నేను సతాయించిన వ్యక్తిని 5 నెలల తర్వాత ఒకరోజు పొద్దుగాల 5 గంటలకే నేను నిద్ర లేక ముందే వచ్చి కూర్చోను ఇంటి దగ్గర. మీటింగ్కి వెళ్దాం
మీరంతా ఫోన్ చేసి రావచ్చు కదా మహానుభావుడు తప్పించుకోవడానికి. వాళ్ళకి తెలుసు మనల్ని ఎలా పట్టుకోవాలి. మనమే ముదురుదాం అనుకుంటే మనకన్నా ముదురు ఉండరా? అందుకే ఫోన్ చేయకుండా వచ్చి ఈ ఒక్క రోజు మీటింగ్కి రమ్మని చెప్పి తీసుకెళ్ళిండు. ఆ ఒక్క మీటింగ్ కొంచెం కరెక్ట్ అయింది విస్టింగ్ నాకు. అక్కడ నుండి మెల్లమెల్లగా జర్నీ చేస్తే నేను 2017 నా దగ్గరికి విస్టింగ్ వచ్చింది. 18 నుంచి కొంచెం వర్క్ బాగా చేశాను. మధ్య 20లో కరోనా వచ్చిందో కరోనా నా పేరు గట్టిగా నేను విస్టింగ్లో 5 వీక్స్ బాగా కష్టపడ్డా. 5 సంవత్సరాలు లైఫ్ మారిపోయిందా లేదా? నాదే కాదు, నా పిల్లలది, వాళ్ళ పిల్లలది మారిపోయినట్లయితే. ఎందుకంటే నాకు 2023 జనవరిలో 10 lakhs క్రాస్ అయింది నా ఇన్కమ్ మంత్లీ. 2023 జనవరి నుంచి 10 లక్షల పైన వస్తుంది. ఎన్ని నెలలు అవుతుంది సార్ ఇప్పుడు? 2023 1 year, 2024 1 year, 24 months. ఇంటూ 11 lakhs వేస్తే తీర్లీ 250 దాకా వస్తుంది. అవునా సార్? మారిందా లేదా లైఫ్? జస్ట్ 2 years ఇన్కమ్ 2.5 కోట్లు. పవరా ఒకప్పుడు వేస్టేజ్ కంపెనీ అనుకోండి. వేస్టేజ్ ఏమనుకున్నావు? ఇప్పుడు మీరు కూడా అనుకోవచ్చు వేస్టేజ్. కొంతమంది తెలియ చెప్పడం మా బాధ్యత. నేను తెలుసుకున్నాను. నేను మీటింగ్కి వెళ్ళిన తర్వాత ఏం తెలుసుకున్నానంటే వాళ్ళ వెస్టేజ్ కంపెనీ మన ఇండియన్ బ్రాండు అని చెప్పినప్పుడు నేను ఇండియన్ బ్రాండ్ అయితే పోకూడదని ఏమన్నా ఉందా అని అనుమానాలంటే వాళ్ళు చెప్పింది. సార్ ఇందులో మీరు ఏమన్నా మనీ కడుతున్నారా? ఏం లేదు. మరి ఎక్కడికి పోతుంది? వెస్టీజీ కంపెనీ తయారు చేసిన ప్రోడక్ట్స్ 450 ఉన్నాయి. అన్నీ మనకేమైనా అంటగడుతుంటే ఏదో రోజు ఈ కంపెనీ అంటగట్టి వెళ్ళిపోవచ్చు. 450 ప్రోడక్ట్లో మనకు కావాల్సి ఒక 500కో 1000 1500 2000కో కొన్ని యూజ్ చేయాలి. ఐడి ఇందులో మెంబర్షిప్ ఫ్రీగా ఇస్తుంది కంపెనీ. 2004లో రిజిస్ట్రేషన్ ఉంది, మనకు తెలియదు. నేను 2017 ఏమనుకున్నా ఇది కొత్త కంపెనీ లాగా ఉంది అనుకున్నా. ఇప్పుడు కూడా 2024 చాలా మంది ఏమనుకుంటున్నారు కొత్త కంపెనీ లాగా ఉంది అనుకుంటున్నారు. ఎందుకు? ఇది ఎక్కడ బయట అడ్వర్టైజ్మెంట్స్ లేవు కాబట్టి కొత్తది అనుకుంటున్నారు. రిజిస్ట్రేషన్ చూడండి, కొత్తది కాదు పాతది. 2004 నేను వెళ్ళింది 2017. 13 సంవత్సరాల నుంచి నడుస్తున్న ఇండియన్ డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ అంటారు. డైరెక్ట్ సెల్లింగ్ అంటే నాకు తెలియదు, మీటింగ్కి లేదా. సో డైరెక్ట్ సెల్లింగ్ అనేది ఒక వ్యవస్థ ఇండియాలో ఉందని కూడా తెలియదు అంతకుముందు. తెలియని దాన్ని తెలుసుకోవడం ధర్మం. కొంతమంది తెలియకపోతే నటిస్తారు తెలిసినట్టుగా, ఓవర్ యాక్టింగ్ అంటుంది. నాకు తెలియదు డైరెక్ట్ సెల్లింగ్ అంటే ఏంటి అన్నారు. ఈ ప్రత్యక్ష అమ్మకాలు, పరోక్ష అమ్మకాలు. ఈ కంపెనీ ఉంటుంది, కంపెనీ ప్రొడక్ట్స్ తయారు చేస్తుంది, డైరెక్ట్గా కస్టమర్కి స్టోర్ ద్వారా వస్తుంది. మధ్యలో మీడియేటర్స్ ఎవరు ఉండరు. ఇట్లా డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీస్ ఎన్ని ఉన్నాయి ఇండియాలో పడితే చాలా ఉన్నాయి. మీకు లిస్ట్ వస్తుంది గూగుల్లో టైప్ చేస్తే. అందులో మన కంపెనీ కూడా ఉంది. డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీలో బిజినెస్ చేసే ఏ కంపెనీ వాళ్ళు కూడా యాడ్స్ ఇవ్వరు. అది నేను మీటింగ్లో తెలుసుకోను. సో యాడ్స్ ఎందుకు ఇవ్వలేదు అంటే ఇది కాదు. ఇందులో మనీ ఇన్వెస్ట్మెంట్ ఉందా? ప్రొడక్ట్స్ ఏమన్నా మనకు పనికిరాని ఏమన్నా ఎత్తి మీద పెడుతుందా? లేదు. డైలీ వాడుకుంటే ప్రొడక్ట్స్, కుకింగ్ ఆయిల్, పేస్ట్, సోపు, షాంపూ, మాయిశ్చరైజర్, షేవింగ్ క్రీమ్స్, ఫ్లోర్ క్లీనర్, డిష్ వాష్, బట్టల లిక్విడ్, ఇట్లాంటి జనరల్ ఇంట్లో వాడుకునే డైలీ ప్రొడక్ట్స్ ఉన్నాయి వెస్టేజ్ బ్రాండ్. అదేవిధంగా హెల్త్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. హెల్త్ ఏమైనా ఈరోజు పరమని ఏమైనా చెబుతుందా? ఉన్నాయి. నమ్మకం వచ్చినప్పుడు వాడు. ఈరోజు మేము హెల్త్ ప్రొడక్ట్స్ అన్ని పరమని ఎవరు చెప్పట్లేదు. చాలా మంది మీకు నమ్మకం మీటింగ్స్కి వస్తూ ఉంటే హెల్త్ ప్రాబ్లమ్స్ తగ్గిన వాళ్ళ స్టేజ్ మీద మాట్లాడుతున్నారు. వాళ్ళని చూసిన తర్వాత నాకు ఆ ప్రొడక్ట్స్ మీద నమ్మకం వచ్చింది. స్టార్టింగ్లో నాకు నమ్మకం. అగ్రికల్చర్ ఉంది, వ్యవసాయాన్ని కూడా మన వెస్టేజెస్ కంపెనీ తయారు చేస్తుంది. రైతులందరూ బాగుండాలి. మీకు 10 ఎకరాల పొలం ఉంది, 1 ఎకరాకు ట్రై చేయండి. వరికైనా, మిర్చికైనా, పల్లికైనా, లేదా నిమ్మ తోట, మామిడి తోట, దేనికైనా, పొగాకైనా, దేనికైనా ఉండొచ్చు. 1 ఎకరాకి యూజ్ చేయండి. దేవుని దేవత రిజల్ట్ మంచిగా వస్తే మిగతాగా వాడండి. అట్లా చాలా మంది రైతులకు ఇచ్చినాం. 1 ఎకరా 2 ఎకరాలు వాడిన వాళ్ళు మెల్లమెల్లగా వాళ్ళు కూడా 5, 10, 20, 30, 40, 50 ఎకరాలు కూడా వాడుతున్నారు. చాలా బాగుందని చెప్పి వాళ్ళు 40, 50 ఎకరాలు వాడారని చెప్పేసి మిమ్మల్ని కొత్తగా వచ్చిన 50 ఎకరాలు వాడమను. మీరు ఒకవేళ
ఎక్సైట్మెంట్ అయ్యి 10 ఎకరాలకు వాడతానన్నా నేనైతే మాత్రం 1-2 ఎకరాలకే వాడమని సజెస్ట్ చేస్తాను. ఒక 20 days 30 days నువ్వు గమనించు, బాగుంటే మిగతాదు ఒకేసారి కొనిపి వాడు అని చెప్పేసి ఇది అంటగట్టిపోయే కంపెనీ కాదు. వ్యవసాయానికి ఉన్నాయి, హెల్త్కి సంబంధించి ఉన్నాయి, డైలీ వాడుకుంటే ప్రొడక్ట్స్. నేను మీటింగ్ అంతా విన్న తర్వాత నాకున్న అనుమానం ఏంటి, మనీ కట్టేది ఉందా లేదు, జాయినింగ్ ఫీజు ఏమైనా ఉందా, ఈరోజు డాక్టర్ కాడికి పోతే ఫీజు ఉందా లేదా, ఎంత ఉంది, 300 కాదు 1000, 10,000 కూడా హైదరాబాద్ పోతే జస్ట్ కన్సల్టెంట్ 5 నిమిషాలు కూడా మాట్లాడుకుంటాం. ఈ కంపెనీకి జాయినింగ్ ఫీజు ఏమి నెలకు 15 లక్షలు ఇచ్చినా కూడా జాయినింగ్ ఫీజు అయితే పెట్టలేదు. గ్రేట్గా సెల్యూట్ చేస్తారు కంపెనీకి. ఇస్తుంది మీకు కావాల్సిన ప్రొడక్ట్లు పర్చేజ్ చేయండి అన్నప్పుడు నేను మీటింగ్ అంతా విన్న తర్వాత నెగిటివ్ మైండ్తో ఇష్టం లేకుండా మీటింగ్కి వెళ్ళాను. తినే రాత ఉంది కాబట్టి మీటింగ్ అంతా విన్న తర్వాత కొంచెం కనెక్ట్ అయినా నా ఫ్రెండ్ ఒక అతన్ని మీటింగ్ తీసుకుపోయి కూర్చోబెట్టిన బలవంతంగా పాపం. ఎందుకంటే నేను బలవంతంగా పోయిన వ్యక్తినే కదా, అతన్ని బలవంతంగా తీసుకెళ్ళి కూర్చోబెడితే మనోడు 10 నిమిషాలు కూర్చున్నాడు, లేదు ఫోన్ వచ్చింది, ఫోన్ కాల్ మళ్ళీ వస్తానని చెప్పి బయటకు పోయిన బైక్ వేసుకొని కనిపించి అంటే మీకు 2 సంవత్సరాలు అవుతుంది మళ్ళీ కనపడ. అందుకే పెద్ద చెప్తారు కుర్రాన్ని నీళ్ళ దాకా తీసుకెళ్ళాం కానీ నీళ్లు మాకు నీళ్లు తాగే రాతున్నది కాబట్టి బలవంతంగా లేకపోయినా కూడా కొంచెం అనుకుంటాం. ఫస్ట్ మంత్ నేను ఈ కంపెనీలో కుకింగ్ ఆయిల్, టీ పొడి, షాంపూ, పేస్ట్, సోపు, మాయిశ్చరైజర్, షేవింగ్ ఇట్లాంటి కొన్ని ప్రొడక్ట్స్ 2000 అయింది బిల్లు. ఫస్ట్ స్టార్టింగ్ ఇస్తాను. మీటింగ్ అయిన తర్వాత ప్రొడక్ట్స్ తీసుకున్నాను 2000 ప్రెస్టీజ్ బ్రాండ్. నేను మా జాయిన్ చేసిన వ్యక్తి కన్నా మీ కంపెనీలో చాలా కాస్ట్ ఎక్కువ ఉన్నాయి కదా అన్న. ఇప్పుడు మీరు కూడా అదే డైలాగ్ వస్తుంది మాకు. ఇప్పుడు మేము తీసుకొచ్చిన అందరూ కూడా స్టోర్ పోయినప్పుడు ఏమంటారు, కాస్ట్ చాలా ఎక్కువ. ఎప్పుడు చెప్పాలి సార్ కాస్ట్ ఎక్కువ తక్కువ అనేది? వాడిన తర్వాత చెప్పాలి, అవునా కదా? ఎంత ఎక్కువ కాస్ట్ ఉంది? 75 రూపాయలు మన పేస్ట్. ఇందులో నీకు ఐడి ఫ్రీగా ఇచ్చి 65కే ఇస్తున్నాడు 100 గ్రాముల పేస్ట్. చాలా మంది పళ్ళ తీపులు, పళ్ళ నొప్పులు తగ్గినాయి సార్ మరి పేస్ట్ వాడి ఉన్నవాళ్ళు చెప్పిన ప్రాబ్లం తగ్గిందని 65 రూపాయలకి ఇస్తే మనకు కాస్ట్ ఎక్కువ అంటున్నాం. సో నాకు ఎక్కువ అనిపించింది, నేను అడిగిన అతను ఏం చెప్పాడంటే మీరు ఎంఆర్పి రేట్ చూస్తున్నారు, బయట ఎంఆర్పి కూడా అలవాటైంది కాబట్టి ఈ కంపెనీలో ఎంఆర్పి రేట్ ఉంటుంది, మెంబర్షిప్ ఉన్న వాళ్ళకి డిస్ట్రిబ్యూటర్ రేటు సపరేట్గా ఉంటుంది, డిస్కౌంట్ ఇస్తుంది. ఈరోజు బయట ఒక థమ్స్అప్ బాటిల్ 100 రూపీస్ ఉంటుంది, 2 లీటర్ బాటిల్, అది 20-30 రూపాయలు కూడా పడుతుంది తయారు దగ్గర కంపెనీ మ్యానుఫ్యాక్చరింగ్. మనకి ఏమైనా డిస్కౌంట్ ఏమైనా ఇస్తారా సార్? ఇస్తారా? రాపాలు షర్టు 1000 రూపాయలు మనం కొంటాం ఎంఆర్పి, అది 150-200 కూడా తయారు దగ్గర ఉంటుంది. మధ్యలో 600-700 పోతున్నాయి, మనకు 100-200 తగ్గిమంటే తగ్గిస్తారా? తగ్గి. ఈ కంపెనీ అదే డైరెక్ట్ సెల్లింగ్ విధానం ఏంటంటే యాడ్స్ లేకుండా ఎవరైతే వాడతారో యూజ్ చేస్తారో ప్రోడక్ట్లు వాళ్ళకే ఇంత బెనిఫిట్ ఇస్తున్నారు. 2000 నా బిల్లు 1750కి నాకు ప్రోడక్ట్ ఇచ్చింది. 250 డిస్కౌంట్ వచ్చింది, కంప్యూటర్ బిల్ ఇచ్చిండ్రు 50 రూపాయలు. మళ్ళీ నా నెక్స్ట్ మంత్ 10వ తేదీ నా అకౌంట్లో పడ్డాయి 50 రూపీస్ వెస్టేజ్ కంపెనీ వాళ్ళు పే చేసింది. సో నేను ఒక 300 డిస్కౌంట్ వస్తే 2000లో 1700కే వచ్చినట్టు ప్రోడక్ట్స్. వాడిన తర్వాత చాలా బాగా అనిపించింది. సర్పు వాడిన ఫస్ట్ నేను చాలా మంచిగా ఉంది సర్పు, మీరు కూడా వాడి చూడండి ఎట్లుంటుందో తెలుస్తుంది. చాలా బాగుంది. తర్వాత షాంపూ వాడినా, టీ పొడి వాడినా, ఆయిల్ బాగుంది, అన్నీ బాగున్నాయి. నేను తీసుకెళ్ళి సెకండ్ మంత్ మళ్ళీ షాప్కి వెళ్ళి ఒక 1000 రూపాయలు కొన్నా. ఎంత? 10,000 కొనండి, మీకు కార్లు వస్తాయి, 30,000 కొనండి, ముగ్గురు జాయిన్ చేయండి ఈ కంపెనీలో. మీకు ఎంత అవకాశం ఉంటే, ఎంత నమ్మకం ఉంటే, ఎంత పాసిబిలిటీ ఉంటే అంత పర్చేజ్ చేయండి. నేను సెకండ్ మంత్ 1000 రూపాయలు కొనుక్కున్నాను. సేమ్ ఆయిల్, పేస్ట్, టీ పొడి, షాంపూ 800-850కి వచ్చింది బిల్లు. ఒక 150 డిస్కౌంట్ వచ్చింది, మళ్ళీ ఒక 20 రూపాయలు అకౌంట్. అట్లా ఒక 3-4 నెలలు ప్రోడక్ట్స్ వాడుకున్నాను. నాకు ఇంటి దగ్గర ఒక చిన్న బిజినెస్ ఉంది, మంత్లీ ఒక 30,000-40,000 వస్తాయి. నన్ను జాయిన్ చేసిన వ్యక్తి ప్రొడక్ట్స్ బాగున్నాయి కదా, నువ్వు కూడా ఇందులో బిజినెస్ చేయమన్నావు. నేనేమన్నా బిజినెస్ నాకు కుదరదు, ప్రొడక్ట్లు అయితే వాడతాను, నాకు టైం ఉండదు, సంథింగ్ ఏదో చెప్పేవాడిని. ఒక 3-4-5 నెలలు ప్రొడక్ట్లు వాడుకున్న బిజినెస్ నాకు అంత ఇంట్రెస్ట్ లేదనేటువంటి. దీని విలువ తెలిస్తే ఇంట్రెస్ట్ వస్తుంది, ఎవరికైనా చేయమని తెలియదు కదా. ఒక మీటింగ్కి వెళ్ళినా ఏదో ప్రొడక్ట్లు తీసుకున్నా, ప్రొడక్ట్లు పర్లేదు, కరెక్ట్ అయింది. ఫస్ట్ కాస్ట్ ఎక్కువ ఉన్నాయి, తర్వాత డిస్కౌంట్స్ అవి చూస్తే క్యాలిక్యులేషన్ చేస్తే సరిపోయింది, క్వాలిటీ బాగుంది,
ఇదే వాడదాం కంటిన్యూ, ఆయిల్ బాగుంది, పేస్ట్ బాగుంది, షాంపూ బాగుంది అని చెప్పేసి ఒక 4 months ప్రోడక్ట్ వాడకుండా బిజినెస్ చేయాలని మనసులో లేదు. కానీ నన్ను వదిలిపెట్టరుగా వెస్టేజ్ వాళ్ళు, మనకు లేకపోయినా వాళ్ళు చేపిస్తారు చేత. అట్లనే నన్ను కూడా ఇలాంటి మీటింగ్స్కి ఒక 4-5 మీటింగ్స్కి ప్రతిసారి కాల్ చేసి పిలిచేవాడు. నేను పోవద్దు అనుకున్నా, ఎందుకో కానీ లాస్ట్కో మరి లోపల పురుగు తొలిసి చిన్నగా పోయేటట్టు తినే రాత్రంటే పోతాం. ఒక 4-5 మీటింగ్కి వెళ్ళిన తర్వాత సక్సెస్ అయిన వాళ్ళ స్టేజ్ మీద మాట్లాడుకుంటూ వచ్చి ఇందాక శ్రీదేవి మేడం మాట్లాడదా, మేడం శాలరీ 1 lakh ప్లస్ ఇప్పుడు గవర్నమెంట్ జాబ్. పార్ట్ టైంగా మళ్ళీ వెస్టేజ్ ఇప్పుడు 30-40 వేలు తీసుకుంటుంది. పార్ట్ టైంగా జాబ్ చేస్తూ పార్ట్ టైం చేయలేదా? ఓకే, చేయొచ్చు కదా. శ్రీదేవి మేడం 48 వేలు. ఇట్లా చాలా మందిని చూశాను. వీళ్ళు కాదు, వీళ్ళు లేనప్పుడు శ్రీదేవి మేడం, లేకపోతే మన సురేష్ సార్, పద్మ మేడం, ఈ తిరుమల జయలక్ష్మి వీళ్ళు లేదు. వీళ్ళందరూ ఇప్పుడు నా కుటుంబం, నా వారసత్వం. నేనే కాకపోతే నా కుటుంబం ఇలాంటి వాళ్ళు స్టేజ్ మీద వచ్చి మాట్లాడారు. నేను సాఫ్ట్వేర్ని, నేను హౌస్ వైఫ్ను, నేను గవర్నమెంట్ జాబ్ చేస్తున్నా. ఇంకొక ఫ్యామిలీ వచ్చి మాట్లాడారు. ఇద్దరు గవర్నమెంట్ ఎంప్లాయీస్, భార్య భర్త. ఇద్దరు ఇయర్లీ 1.5 lakh పైన 2 lakh శాలరీ ఉంది ఇద్దరికి. అయినా మేము వెస్టేజ్ పార్ట్ టైంగా చేస్తున్నాం. వాళ్ళు ఎందుకు కరెక్ట్ టైంలో మాకు ఎసిడిటీ అల్సర్ ఉంది, అది తగ్గింది. కేవలం ఆయిల్ వాడుకుంటే మా ఎసిడిటీ ప్రాబ్లం తగ్గింది. సో మేము ఇప్పుడు కనెక్ట్ అయి బిజినెస్ చేస్తున్నాం. మాకు కూడా ఇప్పుడు మంత్లీ 20-30,000 వస్తున్నాయని చెప్పింది. సో ఇట్లాంటి వాళ్ళ మాటలు, ఇంకా కొంచెం చిన్న వాళ్ళు స్టూడెంట్స్, డిగ్రీ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్, ఇట్లాంటి వాళ్ళు కూడా మాట్లాడినా. కొంతమంది రిటైర్ ఎస్ఐ నేను, రిటైర్ ఎంఆర్ఓను, ఇట్లా చాలా మంది రిటైర్ రైల్వే డిపార్ట్మెంట్, రిటైర్ సింగరేణి నేను అని చెప్పేసి ఇక్కడ మాట్లాడుతుంటే వాళ్ళ మాటలు విన్నాక నాకు జ్ఞానం తెలియదు. వెస్టేజ్ చిన్నది కాదు, బిజినెస్ నాకు కుదరదు అంటున్నా. వీళ్ళందరూ అదే మనకన్నా ముదురు రిటైర్ అయిన వాళ్ళు ఒక 1-2 lakhతో రిటైర్ అయిన వాళ్ళు, ఆల్రెడీ ఎంతో కొంత సెటిల్ అయిన వాళ్ళు వెస్టేజ్ చేస్తున్నారు. షాపులు ఉండే వాళ్ళు చేస్తారు, నిరుద్యోగులు ఉన్నారు, స్టూడెంట్స్ ఉన్నారు, హౌస్ వైఫ్స్ ఉన్నారు, కొంతమంది హెల్త్ ప్రాబ్లమ్స్ తగ్గినట్టున్నారు, కొంతమంది రైతులు మేము పత్తికి వాడినా బాగుంది, మిర్చికి వాడినా బాగుంది, వరికి వాడినా బాగుంది, ఇన్కమ్ వస్తుంది. మరి నాకు ఇన్కమ్ కావాలా వద్దా? చేయమంటే ఎవరు చేయరు, దాని వాల్యూ అర్థమైతే. సపోజ్ ఈ హాల్లో ఎగ్జాంపుల్ ఒక ఎస్పీ ఉన్నారు అనుకుందాం, తెలియనప్పుడు నేను గౌరవిస్తాను. ఆయన మీరు ఎవరైనా వచ్చి నాకు జర సీక్రెట్గా సార్ ఒక ఎస్పీ గారు వచ్చి మీటింగ్లో కూర్చున్నారంటే నా చేతులు 2 లీటర్లు పోతాయి ఆటోమేటిక్గా. అవునా కాదా? ఎందుకంటే ఆ రేంజ్ వ్యక్తిని మనం అప్రిషియేట్ చేయాలి, గౌరవించాలి. అవునా కాదా? ఇది ఎంత గొప్పదో తెలియట్లేదు, అందుకే గౌరవించట్లే. సో 4-5 మీటింగ్స్ పోయిన తర్వాత నాకు ఉన్న దుమ్ము ధూళి మొత్తం వదిలిపోయింది. ఒకవేళ మీకు కూడా ఏమైనా వదిలిపోవాలంటే ఏం చేయాలి? వేరే మార్గం ఏం లేదు. మీటింగ్ ఒక 4-5-6 మీటింగ్స్కి వస్తే వెస్టీజ్ స్వరూపం అర్థమవుతుంది, పవర్ అర్థమవుతుంది. సో నాకు 4-5 మీటింగ్కి వెళ్ళినా అర్థమైంది, ఇంకా నిద్ర రాదు. వెస్టీజ్ గొప్పది, నాకు తెలిసిన వాళ్ళందరినీ జాయిన్ చేయాలి. ఐడి లేదు, జాయినింగ్ ఫీజు లేదు, ఇంటర్వ్యూ లేదు, ఎగ్జామ్ లేదు, ఫ్రాడ్ లేదు, దీంట్లో మోసం చేసేది లేదు. మంచి కంపెనీ దొరికింది, మొత్తాన్ని మార్చాలి అనుకున్నా. ఒక్కడు కూడా వినట్లు నేను పోయి చెప్తే వేస్టేజ్ ఎన్ని వేస్ట్ పేకు ఈ 6 నెలలు 3 నెలలు అని చెప్పేసి ఏదో నెగిటివ్గా మాట్లాడుతున్నారు నా ఫ్రెండ్స్. నేను బాగానే ఉంది, నాకు మీటింగ్కి వచ్చాక వాళ్ళు మీటింగ్కి వచ్చారా సార్ వచ్చి మాట్లాడు అయ్యా ఇక్కడ నాకెళ్ళి చూడండి, అక్కడే వాళ్ళ గురించి మీటింగ్కి వచ్చారు నా ఫ్రెండ్స్. రాలేదు కాబట్టి నేను చెప్పేది వాళ్ళకి. నేను బాధపడుతున్న అప్లైనర్ చెప్పిన సార్ ఎవరు రావట్లేదు సార్ అని. నా అప్లైనర్ ఆ 5 అప్లైనర్ ఉండి పక్కన అడిగాడు, నువ్వు ఎన్ని నెలలకు వచ్చినావు సార్ అని. నువ్వు సుమారుగా ఒక 5-6 నెలలు తిప్పినావు కదా, నువ్వు జాయిన్ అయిన వెంటనే రావాలా? ఇది ఎక్కడ న్యాయం? నువ్వు ఎక్కడ మారినావు? మీటింగ్కి వచ్చి. నీ ఫ్రెండ్స్ ఎక్కడ మారాలా? అందరికీ పరిష్కారం జనతా గ్యారేజ్ అక్కడ మీటింగ్ కదా. ఎలాంటి బండ్లైనా రిపేర్ అవ్వకూడదు. గ్యారేజ్కి వస్తే చాలా బండ్లను మార్చారు, 1,00,000 మంది బండ్లను మార్చారు వెస్టేజ్ గ్యారేజ్కి వచ్చి. వాళ్ళ ఇంటికి పోతే ఉండకుండా వాళ్ళు ఇంట్లో పోయి చెప్పినాం, ఎవరు మారలే. మీటింగ్కి వస్తే మారదు. ప్రొడక్ట్ మంచిదే, బిజినెస్ బాగుంది, కంపెనీ
ఇండియా అంతా స్ప్రెడ్ అయినా జనాలు చాలా మందికి ఇది అర్థం కావట్లేదు. అందుకే మేము మీటింగ్స్ ద్వారా ఎంతో కొంతమంది అన్నా మార్చొచ్చు అని కంకణం పెట్టుకొని 30 రోజులు మీటింగ్లు పెడతారు. మాకు పండగలు లేవు, ఫెస్టివల్ లేవు, సండే లేదు, రోజు 4 మీటింగ్లు. నిన్న ఎక్కడ ఉన్నాయి, విజయవాడ, తెనాలి, చిరుమలపేట, గుంటూరు 4 మీటింగ్స్ నిన్న. అంతకు ముందు రోజు నా 4 మీటింగ్స్ సిర్పూర్, కాగజ్ నగర్, ఆసిఫాబాద్, మంచిర్యాల, బెల్లంపల్లి. ఈరోజు దర్శి, రేపు మళ్ళీ హైదరాబాదు, అచ్చంపేట, మహబూబ్ నగర్, రేపు మళ్ళీ ఒక 400-500 మందికి ఒక మీటింగ్ ఉంటుంది, సెమినార్. ఇట్లా డైలీ 2, 3, 4 మీటింగ్లు పెట్టుకుంటూ ప్రజల్ని చైతన్యం చేస్తున్నాం. ఎంతో కొంత మోసం చేస్తున్నావా సార్? లేకపోతే ఏమైనా కల్పితాలు చెప్తున్నావా? నీకు 1,00,000 వస్తుంది, కార్ వస్తుంది, 20,000 కట్టు ఏమైనా చెప్తున్నావా? ప్రెస్టీజ్ బ్రాండ్ ప్రొడక్ట్స్ వాడు. ఆ ప్రొడక్ట్ ద్వారా కొంత హెల్త్ వస్తుంది. నువ్వు కూడా ఏమన్నా తినే రాకుంటే మాతో మీటింగ్కి వచ్చి కనెక్ట్ అయ్యి మాతో జర్నీ చేస్తే ఇన్నోన్నా పైసలు వస్తుంది. ఎంత క్లియర్గా ఉందో చూడండి. మీటింగ్స్ పెట్టచ్చా లేదా? పెడతాను. ఇప్పటికి నా టీం దగ్గర 1,00,000 మంది అయినారు. ఎంతమంది? నేను బయట అక్కడ చెప్పను, ఇప్పుడు చెప్పే స్థాయి దాటిపోయింది. 15 లక్షలు అని చెప్తే నవ్వుతారు బయట, కింద పైకి చూపుతాం. నేను చెప్పలే, ఎగ్జైట్మెంట్ మా పక్కన నాతో చెప్పాడు, సార్ 15 లక్షలు వస్తున్నాయంటే ఇట్లా దొరుకుతున్నాడు. నేనన్నా నాకు రావట్లే, నా సామ్రాజ్యానికి వస్తున్నాయి. కుటుంబం, పేద కుటుంబం, నెలకి 10 కోట్లు బిజినెస్ జరుగుతుంది మన టీం ద్వారా. నేను పర్సనల్గా ఒక 2-3,000 ప్రొడక్ట్స్ పర్చేజ్ చేస్తాను ఇంట్లో కంటే. అప్పుడు ఇప్పుడు కూడా అంతే. మొన్న ఒక అతను అడిగాడు, మీరు ఎంత కొంటారు సార్ నెలకని? ఎంత కొనేది ఏంటి? నాకు 2-3 వేలు సరిపోతాయి నెలకి, మంత్లీ సరిపోతాయి. పైసలు ఎక్కువ వస్తున్నాయి. ఇప్పుడు సబ్బులు ఎక్కువ రుద్దుకోలేదు. ఒక సబ్బు అయితే నెలకు సరిపోతుంది, 4 సబ్బులు ఏమి అయిపోవు కదా. ఒక పేస్ట్ సరిపోతుంది మంత్లీ నాకు ఎంతసేపు. సో 2-3,000 నేను కొనుక్కొని పర్చేజ్ చేస్తా. నా టీం అందరు కలిసి 10 కోట్లు అవుతుంది బిజినెస్. ఆ 10 కోట్ల మీద నాకు కమిషన్ అవుతుంది. అదే నేను ఏదన్నా ఒకవేళ జాబ్ చేస్తుంటే, జాబ్లో జాయిన్ అయినప్పుడు సింగిల్, ఒక 5 సంవత్సరాల తర్వాత సింగిల్, 10 సంవత్సరాల తర్వాత, 20 సంవత్సరాల తర్వాత. అది జాబ్లో ఎందుకు ఎక్కువ డబ్బు లేదు అంటే సింగిల్గా ఉన్నాం కాబట్టి లేదు. ఇక్కడ వీళ్ళందరికీ డబ్బు ఎందుకు వస్తుందంటే మెల్లమెల్లగా టీం తయారు చేస్తున్నారు. టీం తయారు చేయడానికి ఉన్నాయి లేని కల్పితాలు ఏం లేదు. మంచి జరిగింది చెప్పండి. 20 సంవత్సరాల ఇండియన్ కంపెనీ ఇంటర్నేషనల్ స్థాయికి ఎదిగింది. ఫ్రీగా ఐడి ఇస్తుంది. మనం పనిచేసిన రోజులు జాబ్లో పైసలు వస్తాయి. చేయకుండా వస్తాయా? ఈ కంపెనీ అట్లా కాదు, చేసిన రోజులు వస్తాయి, చేయకుండా మీ టీం ద్వారా మీకు వస్తాయి. ఇప్పుడు నేను ఒకవేళ ఏమన్నా నాకు హెల్త్ బాగలేక లేదా మనసు బాగలేక 4 నెలలు ఇంట్లో కూర్చున్న డబ్బు అయితే వస్తుంది. బాస్ ఎవరు? బాస్ లేని లైఫ్ రాసి పెట్టుండాలి. అందరికీ బాస్ ఉంటారు, అవునా కదా? మనకు బాస్, టైం మన చేతిలో ఉంది. 10 మందికి మంచి మార్గాన్ని చూపిస్తున్నాం. మనం దేవుడు మనకి ఇచ్చిండు, మనం ఏమైనా చూపిస్తున్నాం. 1,00,000 మందిలో ఒక్క వ్యక్తి నన్ను స్వార్థంగా నాకు ఏమైనా జాయిన్ చేసిండు, నన్ను ఇరికిచ్చిండు, నన్ను మోసం చేసిండు అనేటోళ్ళు కూడా సార్ వచ్చిందిలో. కష్టపడ్డ వాళ్ళకి డబ్బు వస్తుంది, వాడుకున్న వాళ్ళకి ఎంత వచ్చింది. కొంతమంది ఏం వాడకుండా బయట చూస్తున్నారు, చూసే వాళ్ళకి ఏమొస్తుంది? ఏమెందుకు రాదు, సైట్ వస్తుంది. చూస్తే బీపీలు షుగర్లు వస్తుంది. ఎంతో మంది బీపీలు షుగర్లతో వెస్టేజ్ లేకొచ్చి మాతో జర్నీ చేయడం వల్ల ఈరోజు బీపీలు షుగర్లు పోయి డబ్బులు వస్తున్నాయి. లక్షలు తీసుకుంటాము. మాటల్లో చెప్పలేము, జర్నీ చేస్తే అర్థం. ఒక 3 నెలలు మీరు మాతో జర్నీ చేస్తే మీరు మేము వేరు కాము, పెంకాల బంధం అవుతాం. ఇప్పుడు మీరు మేము వేరువేరుగా చూస్తారు, అవునా కదా? 3 months మాతో ఉంటే సార్ వెస్టేజ్ ఏంటి అర్థమైన తర్వాత మేము తీసుకుపోయే నెల్లూరు బస్ స్టాండ్ అవతల బైపాస్లో వదిలిపెట్టినా మళ్ళీ నడుచుకుంటూ వస్తాం మా దగ్గర. పోరాడాయలు వద్దని గెంటేసి ఎవరు పోరు. అర్థమైన తర్వాత అర్థమయ్యేదాకా మేము తాళ్ళతో కట్టుకొని నాకు కొంచెం కూర్చోబెట్టాలి. మిమ్మల్ని రిక్వెస్ట్ చేయాలి, బతికి రాడాలా, ప్లీజ్ ఫోన్ 10 నిమిషాలు కూర్చోబెట్టికి వీలు. కొత్త పెళ్లి కొడుకులు మరి గౌరవించాలి కదా. హార్ట్లీ వెల్కమ్. హార్ట్లీ
వెల్కమ్. థ్యాంక్ యూ. సో సారు ఒక 2 నిమిషాలు మాట్లాడతాం లాస్ట్లో. సార్ ఎవరు ఏంటండి ఒక విఐపి క్యాడర్లో ఉంటే సార్ ఈ మీటింగ్ అటెండ్ అవ్వడం. సార్ ఒకసారి అందరూ కూడా హ్యాపీగా నిన్న మొన్న నేను హైదరాబాద్లో ఒక అడిషనల్ ఎస్పీ గారితో మాట్లాడి ఇందులో ఐడి తీసుకొని ప్రోడక్ట్ యూజ్ చేస్తాను. అడిషనల్ ఎస్పీ గారు హైదరాబాద్ దాదాపుగా ఒక 3 months నుంచి సార్ను నన్ను ఇద్దరిని కలిపేయడానికి సార్ డేట్ కుదిరినప్పుడు నాకు కుదరట్లేదు, నాకు కుదిరినప్పుడు నేను కూడా ఇప్పుడు విఐపి కార్డుకి వెళ్ళిపోయాను. 30 జిల్లాలు తిరగాలి, 30 డిస్ట్రిక్ట్స్ నా డేట్. వారం 10 రోజుల ముందే నా ఈ మొత్తం షెడ్యూల్. నెక్స్ట్ మంత్ కూడా ఆల్రెడీ అయిపోయాడు. అట్లా కొన్ని ఫిక్స్ అయిపోయాడు. అట్లా కుదరక 3 months వెయిట్ చేసి మనం ఒకరోజు కూర్చొని మాట్లాడి సబ్జెక్ట్ పెద్దగా ఏం డౌట్ అడగలేదు. ఒక 2-3 అడిగాడు. సార్ మ్యానుఫ్యాక్చరింగ్ మన ఓన్ ఉందా, కంపెనీ ఎప్పుడు రిజిస్ట్రేషన్, ఇట్లా ఒక 3-4 questions అడిగాడు. చెప్పిన మన చెప్పు చూసినాక నన్ను ఇక్కడ చూస్తాడు. లేదు నీకు 15 అవుతుంది అన్నట్టుగా. సార్ నాకు రావట్లేదు, నా నెట్వర్క్ వస్తుందని చెప్పాను. 50 lakhs అడిషనల్ ఎస్పీ గారికి అవకాశం ఉందా? లేదన్నా న్యాయబద్ధంగా టీం వర్క్ ఇది చెప్పిన తర్వాత ఇమీడియట్గా స్టార్ట్ చేయండి. అదేవిధంగా నిన్న కాక మొన్న నేను ఆసిఫాబాద్ చిరుపూర్ కాగజ్ నగర్లో మీటింగ్ పెడితే ఫారెస్టర్ రేంజర్ ఆయుబ్ ఖాన్ సార్ మీటింగ్ విని ఆన్ ది స్పాట్ ఐడి తీసుకొని నేను కూడా ప్రోడక్ట్ వాడతాను, మీతో కలిసి రిటైర్మెంట్ దగ్గర ఉంది, మరి ఏం చేయాలని చేయాలంటే ఈరోజు ఆ విధంగా చాలా మంది రిటైర్డ్ పర్సన్స్ కూడా వెస్టేజ్లో బిజినెస్ చేస్తూ ఉన్నారు, ప్రోడక్ట్లు వాడేవాళ్ళు. రీసెంట్గా మాకు ఒక 1 year బ్యాక్ రామచంద్రారెడ్డి సార్ ఫ్రమ్ మంచిర్యాల ప్రొఫెసర్ కోదండ రామ్ సార్కు బ్యానర్ అవుతాడు. కోదండ రామ్ సార్ తెలుసు కదా, జైన్ చేయమని తెలంగాణ, ఇప్పుడు ఎమ్మెల్సీ ప్రెసిడెంట్, ఉద్యమ నాయకుడు. సార్కు మేనల్లుడు అవుతాడు. సింగరేణి సర్దార్గా రిటైర్ అయ్యారు. 2 ఇళ్ళు ఉన్నాయి, 2 కార్లు ఉన్నాయి, పిల్లలు సెటిల్ అయ్యారు. 1.5 lakh 2 lakhతో రిటైర్ అయ్యారు సార్. 45-50 ఎకరాల పొలం ఉంది. ఈ వయసులో ఆయనకు అవసరం లేదు. కొడుకులు కూడా ఉన్నారు, నీకెందుకు నాన్న ఇప్పుడు నువ్వు కష్టపడిన రోజులు చేసినావు. కానీ మన మీటింగ్కి వచ్చి ఎందుకు కనెక్ట్ అయ్యిండు అంటే ఫస్ట్ ఆయన షుగర్ 400 పైబడి ఉండేదంట. ఇంగ్లీష్ మెడిసిన్ వాడుతున్నప్పటికి కూడా 10 సంవత్సరాల నుంచి ఆయన వైట్ రైస్ తినలేదంట. ఇప్పుడు ఫస్ట్ మీటింగ్కి వచ్చి ఆయన ప్రాబ్లం ఉంది కాబట్టి షుగర్కు కొన్ని మన దగ్గర నీము గ్లూకో హెల్త్ ఇట్లా ఒక 2-3 సప్లిమెంట్స్ వాడాడు. 2 monthsలో ఆయన షుగర్ నార్మల్గా వచ్చింది. తర్వాత ఒక 2-3 మీటింగ్స్కి వచ్చింది. ఈ మంచిని 10 మందికి పంచాలని ఇప్పుడు ఆయన డైలీ వైట్ రైస్ తింటున్నాడు, మధ్యలో స్వీట్లు కూడా తింటున్నాడు సార్. 10 సంవత్సరాల నుంచి వైట్ రైస్ తింటున్నాడు. ఆయన ఒకటే ధర్మం చెప్తుంది, సార్ ఎంతో కొంత దేవుడి నుంచి నేను సంపాదించుకున్నా, నా కుటుంబం బాగానే ఉంది. వెస్టేజ్ ద్వారా నాకు తెలిసిన వాళ్ళు చిన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు బయట. కొంతమంది లేడీస్కి భర్త లేక వాళ్ళు అక్కడ 5,000, 10,000, 15,000కే సార్కి ఇబ్బంది పడుతున్నారు. అలాంటి వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి మీ దగ్గర కూర్చోబెడితే మీరే మారుస్తారు కదా అని చెప్పేసి 1 year నుంచి మాతో జర్నీ చేస్తూ ఇప్పుడు టీం తయారు చేసి 48,000 వచ్చింది లాస్ట్ మంత్ సార్. ఇప్పుడు చాలా మందికి ఆయన స్ఫూర్తిగా చెప్తున్నాడు, ఎనర్జీగా ఉన్నాడు. ఇప్పుడు ఇంతకుముందు పొద్దుగాల తినకపోతే షేక్ అయ్యేవాడు, షుగర్ పేషెంట్ కాబట్టి 15 సంవత్సరాల నుంచి. ఇప్పుడు ఒక రోజంతా తినకుండా ఫీల్డ్ వర్క్ చేస్తాడు. 48,000 వచ్చింది, ఇప్పుడు 1,00,000 కావాలంటున్నాడు. అప్పుడు నాకు పైసలు వద్దాను స్టార్టింగ్, పైసలు ఎవరికి సేదని ఇప్పుడు అంటున్నాడు. రిటైర్డ్ అయ్యి ఖాళీ ఉండేటట్టు నేను ఇప్పుడు హ్యాపీగా అందరికి ఆ మాటలు ఈ మాటలు చెప్తే వాళ్ళని వీళ్ళని జాయిన్ చేస్తే ఒక టీం వస్తే ఆ టీంకు నాయకుడిలాగా ఎంత హ్యాపీగా ఉంటుంది సార్. ఇప్పుడు ఆనందాన్ని తీసుకుంటారు. 60 సంవత్సరాలు పైబడి ఉంది ఆయన ఏజీ. ఇప్పుడు మా దగ్గరకు వచ్చినాక చాలా విషయాలు మీ దగ్గర నేర్చుకుంటున్నాను నేను అంటున్నాను. ఆయన డిసిప్లిన్ కానీ ఇట్లా ఇది లేకుండా అందరినీ కలుపుకొని పోవడం, వీళ్ళని ఎక్కువ మందికి మంచిదే సంకల్పం, ఇవన్నీ నాకు ఒకప్పుడు లేకుండా సార్. ఎంతవరకు నేను బాగుండాలి, నా కుటుంబం బాగుండాలి, నేను సంపాదించుకోవాలి, నేను ఆల్రెడీ సెటిల్ అయినా కొంచెం ఇగో కూడా వచ్చింది నాకు. 50 ఎకరాలు ఉంటే మరి వస్తా రాదా. ఇప్పుడు మాత్రం మీతో జర్నీ చేసిన తర్వాత అన్నీ పోతున్నాయి. విద్యార్థిలాగా నేను నేర్చుకుంటున్నా. సీట్ లేకపోతే కింద కూర్చుంటున్నాడు. స్టార్టింగ్ ట్రైన్లో విజయవాడ ఒక మీటింగ్కి వస్తే వాళ్ళు అప్లైనర్లు గట్టిగా అరిచినట్టు, రిజర్వేషన్ లేకుండా ఎందుకు పిలుస్తున్నారు మీటింగ్ అని. ఇప్పుడు రిజర్వేషన్ ఉన్నా ఎవరికైనా సీట్ ఇచ్చి కింద కూర్చుంటున్నాడు పేపర్ పరుచుకోండి. ఆయన ఎలా ప్రవర్తిస్తే ఆయన టీం అదే నేర్చుకుంటారు. అవునా కాదా? ఇప్పుడు నీ అప్లైనర్ నువ్వు రిజర్వేషన్ ఎందుకు చేయలేదా? నువ్వు రేపు